హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మీతో మాట్లాడాలి అని చెప్పేసి ఈ విధంగా కృష్ణ నిహారిక వచ్చేస్తారు కదా, చెప్పండి అని చెప్పేసి ప్రసాదరావు అంటుండగా, మీ పద్ధతి ఏమి మాకు నచ్చట్లేదని చెప్పేసి కృష్ణ అంటాడు. ఏమన్నారు అని చెప్పేసి ప్రసాదరావు అడుగుతుండగా, అవును నాన్న, మీ పద్ధతి ఏం నాకు నచ్చట్లేదు, పద్ధతిగా ఎలా ఉండాలో, పద్ధతిగా ఎలా నేర్చుకోవాలని చెప్పేసి అందరూ మమ్మల్ని చూసుకొని నేర్చుకుంటుండగా అలాంటి పద్ధతి గురించి నువ్వు మాకు చెప్తున్నావారని చెప్పేసి ప్రసాదరావు నిలదీస్తూ ఉంటాడు. ఏ విషయం గురించి మీరు నా దగ్గర మాట్లాడడానికి వచ్చారు అని చెప్పేసి వేదవతి అడుగుతూ ఉండగా, ఇంట్లో ప్రతి ఒక్క విషయం గురించి అని చెప్పేసి నిహారిక అంటుండగా, ఏంటి ఇంట్లో అన్ని కంప్లైంట్స్ ఉన్నాయా అని చెప్పేసి వేదవతి అంటుండగా, ఉన్నాయని చెప్పేసి నిహారిక అంటుంది. ఏంటి అది అని చెప్పేసి ఈ విధంగా వేదవతి అంటుండగా, అన్ని విషయంలో మాకు గౌరవం ఇచ్చినట్టు బిల్డప్ ఇస్తున్నారు, కానీ ఏ విషయంలో మాకు ఇక గౌరవమే దక్కట్లేదని చెప్పేసి నిహారిక అంటుంది. గౌరవం అనేది మన ప్రవర్తన బట్టి, మన ఆలోచన బట్టి వస్తుందమ్మా, డబ్బులు విసిరేస్తానో లాక్కుంటే వచ్చేది కాదని చెప్పేసి ప్రసాదరావు అంటాడు. ఇలాంటి మాటలు ఎన్నెన్నో చెప్తారు నాన్న, ఇలాంటి మాటలు 100 మందిలో చెప్పారంటే బాబా అయిపోతారని చెప్పేసి కృష్ణ అంటాడు. అని ఏది చేసినా భరిస్తున్నారు మీరు, అదే మేమేమైనా చేస్తే భరించలేకపోతున్నారు. ఆలక్యం తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది అవని. ఏ విషయాన్ని సూటిగా మాట్లాడడానికి ఇక్కడికి వచ్చారు అని చెప్పేసి ఈ విధంగా వేదవతి అంటుండగా, ఇక అడగండి అని చెప్పేసి వేదవతి ప్రసాదరావు అంటుండగా, వీళ్ళు ఏదో పదురుకొని ఇక్కడి దాకా వచ్చారు కదా, మొహమాటం ఎందుకు, అడిగేసండి అని చెప్పేసి అంటాడు. బుజ్జి నువ్వు చెప్పు అని చెప్పేసి కృష్ణ అంటుండగా, తడబడుకుంటూ ముక్కు పుడక అని చెప్పేసి హారిక అంటుంది. ముక్కు పుడక ఇస్తానని చెప్పేసి మీరు చాలా రోజుల దాకా చెప్పారు, ఇంకా ఇవ్వట్లేదు. పండగలు దాటిపోతున్నాయి, పబ్బాలు దాటిపోతున్నా, అయినా దాన్ని ఊసే ఎత్తట్లేదని చెప్పేసి కృష్ణ అంటాడు. అవని శ్రీకర్లు వస్తారు కదా, అరే మేం పర్సనల్గా మాట్లాడుకుంటున్నావు, నువ్వు బయటికి వెళ్ళరా అని చెప్పేసి కృష్ణ అంటుండగా, అయినా ముక్కు పుడక గురించే కదా, అయినా నీకు అనవసరరా, అనవసరం ఎందుకని అంటున్నావు అని చెప్పేసి అంటుండగా, అయినా మనకు కావాల్సింది అడుగుతాం, మనకు భయం ఏంటి అని చెప్పేసి నిహారిక అంటుంది. మామయ్య రేపు గనుక నాకు ముక్కు పుడక ఇవ్వలేదనుకో, నేను నిహారిక ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాం అని చెప్పేసి ఈ విధంగా కృష్ణ అంటే, ఏంట్రా ఆ మాటలు అని చెప్పేసి వేదవతి అంటుండగా, తెగదింపులు తెచ్చుకొని వెళ్ళేసిపోతాం, ఏంటి వెళ్ళిపోతారా, అవును అని చెప్పేసి నిహారిక అంటే, రేపు అడుగు గనక బయట పెడితే మాత్రం ఇక కలుసుకునేది ఆస్తి పంపకాల దగ్గర మాత్రమే అని చెప్పేసి నిహారిక వార్నింగ్ ఇస్తుంది. మా ఊరికే బెదిరించడానికి మేము అనడం లేదు, రేపు ఇదే జరుగుతుంది. ఒకవేళ మాకు కావాల్సింది జరగకపోతే నీ చెప్పిన మాట నిజం చేస్తానని చెప్పేసి కృష్ణ అంటాడు. అవని క్లాప్స్ కొట్టు ఈ విధంగా అంటూ ఉంటుంది. వావ్, ఏమి చెప్పావు బావా, మీసం మెలేసుకుంటూ ఏమి చెప్పావు, మళ్ళీ ఒకసారి చెప్పు బావా అని చెప్పేసి అవని అంటే, ప్రకారం చేస్తున్నారు, రేపు నేను అనుకున్నది కాకపోతే గట్టమలేని కృష్ణబాబే కాదని చెప్పేసి సవాల్ విసురుతూ ఉంటాడుతున్నావా లేకపోతే తిడుతున్నావా ఎలా అని ఎక్స్పెక్ట్ చేసుకోవాలి. అయినా ఏంటి బావా, ఇంటి పేరుతో సహా గర్జించి చెప్తున్నావే, ఆ ఇంటి పేరు నీకు ఎక్కడి నుంచి వచ్చింది బా, కృష్ణబాబు అని చెప్పేసి తొడగొట్టి చెప్తున్నావే, ఆ పేరు ఎక్కడి నుంచి వచ్చింది, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, వీళ్ళు లేకపోతే ఎవరివి నువ్వు అని చెప్పేసి నిలదీస్తూ ఉంటుంది. వీళ్ళు కడుపులో పుట్టకపోతే ఎవరివి నువ్వు, అలాంటిది వీళ్ళ ముంగట మీసపు మెరేయలాలు తొడగొట్టటాలు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది నీకు, ఇల్లు చూసి రెచ్చిపోతున్నావని చెప్పేసి నిహారికని అంటుండగా, మర్యాదగా మాట్లాడు అవని అని చెప్పేసి అంటుండగా, అత్తయ్య వాళ్ళ దగ్గర మర్యాదగా మాట్లాడడం నేర్చుకోండి అని చెప్పేసి ఈ విధంగా అవని అంటుంది. వినాశకాలే విపరీత బుద్ధులు అంటారు, దాన్ని వీలు చూసి వచ్చినట్టుంది, ముక్క పుడక కోసం అని ఇలా వచ్చి అడిగితే ఇష్టం వచ్చినట్టు అంటారా, అంటే దానికి సందర్భం సమయం అనేది ఉంటుంది అని చెప్పేసి శ్రీకర్ అంటాడు. ఎప్పుడు పడితే అప్పుడు ఇచ్చేది కాదు, ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేది కాదని చెప్పేసి శ్రీకర్ అంటుండగా, ఎవరికంటే చూసారా ఎంత అగౌరవంగా మాట్లాడుతున్నాడో అని చెప్పేసి నిహారిక అంటుంది. చేసిన పని వలన అందరికీ లోకువైపోతున్నావు, అనుకోకుండా అలకిని ఇంటికి తీసుకొచ్చేసరికి ఇప్పుడు ముక్కు పుడక గురించి సందర్భం లేకుండా మాట్లాడుతున్నారు. ఇవ్వాల్సిన బాధ్యత మీకుంది కదా, ఇక ఇవ్వనే ఇవ్వదు, వాళ్ళ మాట వింటారు, నా మాట వింటారు, నీ ఇష్టం, నేను మాత్రం లగేజీ సర్దేసుకున్నానని చెప్పేసి నిహారిక అంటుంది. ఇస్తే మీరు ఒప్పుకోరు, ఇవ్వకపోతే ఇక మీరు ఇలా చేస్తారు, అర్హత లేని వారికి ఇవ్వకపోవడమే నా అభిప్రాయం చెప్పేసి అవని అంటుంది. నీకుందా మరి అని చెప్పేసి నిహారిక అవనితో అంటుండగా, అవును అవనికి అర్హత ఉందని చెప్పేసి శ్రీకర్ అంటుండగా, అరే
అమ్మ లాంటి జాతకం అన నీ పెళ్ళంది, ఎలా అంటున్నారా అని చెప్పేసి కృష్ణ అంటాడు. ఏదైనా విషయానికి సమయం సందర్భం ఉంటుంది కదా అని చెప్పేసి అంటుండగా, సరే నాన్న ఇక మేము వెళ్తున్నామని చెప్పేసి అలా బయలుదేరుతుండగా, కృష్ణ ఆగండి అని చెప్పేసి వేదవతి అడ్డుపడుతుంది. మీరు అనుకున్నట్టే రేపు ముక్కు పుడక ఇస్తాలే అని చెప్పేసి ఈ విధంగా వేదవతి అంటుంది కదా. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అవని. ఇక రేపు నాకు ముక్కు పుడక నా చేతికి రాగానే సర్వ అధికారాలు పెత్తనాలు నావే అని చెప్పేసి నిహారిక అవనితో అంటుంది. అలేఖ్య తన అమ్మ గురించి ఆలోచిస్తుండగా ఈలోపు సిస్టర్కి కాల్ చేస్తుంది. ఇక మీరా చెప్పేసి అంటుండగా, చెప్పండి మేడం, మా అమ్మకి ఎలాగుంది, బెటర్గా ఉందా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. పేషెంట్ క్రిటికల్గా ఉంది, మీరు వచ్చినప్పుడు కోమా నుంచి బయటపడి మళ్ళీ మాట్లాడి వెళ్ళిపోయారు, సిమ్టమ్స్ ఏం కనిపించట్లేదు మ్యామ్ అని చెప్పేసి సిస్టర్ అలెక్కతో ఫోన్లో అంటుంది. ఏమంటున్నారు, డాక్టర్స్ వచ్చి చెక్ చేస్తున్నారు, ఇక ఎంత డబ్బైనా ఖర్చైనా పర్వాలేదు, అమ్మ కోలుకునేటట్టు చేయాలి అని చెప్పేసి అంటుండగా కాల్ కట్ చేసిన తర్వాత, అమ్మ త్వరగా కోలుకుని నా పెళ్ళి అమ్మ కళ్ళ ముంగట జరగాలని చెప్పేసి అలెక్కి అనుకుంటుంది. ఇక మరోవైపు వసంత నిజమా అని చెప్పేసి అంటుండగా, అవును వసంత గారు, అవన్నీ అడ్డు చెప్పబోయింది, బెదిరించి మరీ అత్తేను ఒప్పించాం అని చెప్పేసి నిహారిక వసంతతో చెప్తూ కాదు కదా అవని, అమ్మ నాన్న బ్రతికొచ్చి అడ్డు చెప్పినా కూడా మేము మారలు, అయితే ఇద్దరు కాన్ఫిడెన్స్గా ఉన్నారన్నమాట అని చెప్పేసి పెద్దరాజు అంటే, అవును బావా, ఈ సమయంలోనే ఇక డిమాండ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి, ఇలాంటి సమయం మళ్ళీ రానే రాదు అని చెప్పేసి నిహారిక అంటే, ఏమైనా అనుకోండి నా మనసులో మాట అయితే బయట పెట్టేస్తాను, ఏమనుకోను నీ మనసులో మాట బయట పెట్టు బావని చెప్పేసి కృష్ణ అంటే, ఇప్పుడుగా నీ ముక్కుకు చేరే వరకు డౌటే, అవని కాముగా ఉండదు అని చెప్పేసి పెద్దరాజు అంటే, అలా కలిసినప్పుడు ఇక మహర్దశ ఎదురు పడుతున్నప్పుడు ఎవరు అడ్డుకోలేరు పెద్దరాజు గారు అని చెప్పేసి నిహారిక, సరే అదే విషయం జరుగుతుందని చూద్దాంలే అని చెప్పేసి అంటుండగా, శ్రీకర్ అవని వస్తుండగా ఏం మాట్లాడుకుంటున్నారు వదినని చెప్పేసి అంటుండగా, ముక్కు పుడక శ్రీకర్ కార్యక్రమం ఉందట కదా, ఆ విషయమే మాట్లాడుకుంటున్నాం అని చెప్పేసి వసంత అని చెప్పేసి అవని అంటుండగా, నువ్వు చాలా ధీమాగా కనబడుతున్నావు, ఈ ముక్కు పుడక కార్యక్రమం ఆపడానికి ఏదైనా స్కెచ్ ఉందా అని చెప్పేసి పెద్దరాజు అంటాడు. నా తలలో నరాలు చితిలిపోతున్నాయి, ముందు స్కెచ్ గురించి చెప్పు అని చెప్పేసి అంటుండగా, ఏం లేదులే అని చెప్పేసి అవని అంటుండగా, ఏంటి ఏదైనా స్కెచ్ చేసావా, అబ్బా ఏం లేదులేండి అని చెప్పేసి నిహారిక అంటుండగా, వేదవతి ప్రసారం అక్కడికి వస్తారు కదా హాల్లోకి. ఇక ముక్కు పుడక కార్యక్రమం జరుగుతున్న సమయంలో దయచేసి అడ్డు ఎవరు పడకండి అని చెప్పేసి వేదవతి, అమ్మ ఏ విషయంలో అయినా లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం, మరి ఈ విషయంలో ఎందుకు చేస్తున్నాం అని చెప్పేసి అంటుండగా, వేరే దారి ఏం లేదురా అని చెప్పేసి వేదవతి అంటే, ముక్కు పుడక కార్యక్రమం భారీ ఎత్తున చేద్దాం అనుకున్నాను, కానీ ఇంత సింపుల్గా జరుగుతుందా అనుకోలేదు, అమ్మ సింపుల్గానే బాగుంటుంది, వెళ్ళి తీసుకురా అని చెప్పేసి అంటుండగా, వేదవతి వెళ్ళి తీసుకురాపు అని చెప్పేసి అంటుండగా ముక్కు పుడక తీసుకొచ్చి నిహారికకు పెడుతున్న సమయంలో, ఆగత్తా అని చెప్పేసి సుజాత అంటుంది కదా, టైం బాబు వచ్చిందని చెప్పేసి పెద్దరాజు అంటే, ఇంత విలువైన దాన్ని విలువలు కోల్పోయిన దానికి ఎలా ఇస్తున్నావత్తా అని చెప్పేసి సుజాత అంటుంది, నువ్వు ఎక్స్ట్రాలు మాట్లాడకు, ప్రతిసారి అడ్డుపడుతుంటే మేము ఏమీ అనట్లేదనా నువ్వు రెచ్చిపోతున్నా అని చెప్పేసి నిహారిక కృష్ణ అంటే, చేస్తారు కొడతారా మెడలు పట్టుకొని గెంటేస్తారా అని చెప్పేసి అంటుండగా, మా మేనకోడల మీద చెయ్యి వేసే అధికారం ఎవ్వరికి లేదని చెప్పేసి ప్రసాదరావు అంటారు. విన్నారు కదా అని చెప్పేసి సుజాత అంటుండగా, అక్క నువ్వు అడ్డు చెప్పకు, ఏది జరిగితే అది జరుగుతుందని చెప్పేసి అవని అంటుంది. కారణాల వల్ల అత్తయ్య వాళ్ళు ముక్కు పుడక ఇస్తానని నిర్ణయించుకున్నారు, సరే నా నిర్ణయం కూడా ఉంటుంది, నా నిర్ణయం తర్వాత అది వాళ్ళ ఇష్టం, సరే నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావు ముందు అది చెప్పేసి అని చెప్పేసి వసంత అంటుంది. అత్త ఎన్ని సంవత్సరాలు నువ్వు కాపాడుకుంటూ వస్తున్న సాంప్రదాయాన్ని నీ చేతులారా నువ్వు మంట కలపాలనుకుంటున్నావు అత్త, ఆధీనం ఉన్న 10 ఊర్లకు అన్యాయం చేయాలనుకుంటున్నావు అని చెప్పేసి అంటుండగా, ఎందుకమ్మా అలా అంటున్నావు అని చెప్పేసి వేదవతి అంటుండగా, దీనికి పూజ గదిలోకి వెళ్ళే అర్హతే లేదు, పెట్టే సాహసం కూడా చేయలేదు, ఒక దీపం పెట్టలేదు, ప్రసాదం చేయలేదు, చదవలేదు, ఒక భక్తి పాట కూడా పాడలేదు, ఇవైనా ఎప్పుడైనా ఏనాడైనా నేను చెప్పిన వాటిలో ఒక్కటైనా చేసిందా అని చెప్పేసి సుజాత నిలదీస్తూ ఉంటుంది. ఇలాంటి దానికి ముక్కు పుడక ఎలా ఇస్తావత్తా అని చెప్పేసి అంటుండగా, ఓ ఈ రకంగా పెట్టావు ఫిట్టింగు అని చెప్పేసి పెద్దరాజు అంటారు. ఇదంతా స్కెచ్తోని వచ్చారు, ఎలాగైనా ఆ ముక్కు పుడక తన చెల్లెలకి దక్కాలని చూస్తుంది అని చెప్పేసి కృష్ణ అంటుండగా, అవని జాతకం అత్తయ్య జాతకం అసంటి కాదు కదా అని చెప్పేసి నిహారిక అంటుంది. నీ జాతకం గురించి మొదలు పెడితే నీ చెవుల నుంచి వచ్చేది రక్తం, మొదలు పెట్టమంటావా అని చెప్పేసి సుజాత నిహారికకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. అప్పుడు టెన్షన్తో నిహారిక సుజాత వైపు చూస్తూ ఉంటుంది. అమ్మ ఏంటి ఇదంతా అని చెప్పేసి కృష్ణ అంటుండగా, అత్తయ్య
చివరిగా ఒక మాట, మనందరి కళ్ళ ముంగట పూజ గదిలోకి వెళ్ళి నిహారిక దీపం పెడితే ఖచ్చితంగా తనకి ముక్కు పుడక ఇచ్చేసేయండి అని చెప్పేసి సుజాత అంటుంది. అమ్మవారి మీద ఒట్టని చెప్పేసి అంటుండగా పెడతలే అని చెప్పేసి నిహారిక అంటుండగా, మన అందరం చూస్తుండగానే ఆ పని చేయమనండి, ఇక నేను మాట మాట్లాడకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని చెప్పేసి సుజాత అప్పుడు పూజ గదిలో అడుగు పెట్టింది కదా, పాటలు పాడింది కదా, మనం విన్నాం కదా అని చెప్పేసి కృష్ణ అంటుండగా, అప్పుడు డూప్లికేటు అమ్మవారి బావగారు అని చెప్పేసి అవని అంటే ఆలోచిస్తున్న నిహారిక వెళ్ళి ఆ పని చెయ్యి అని చెప్పేసి ఈ విధంగా వసంత అంటుండగా కంగారు పడిపోతుండగా, అమ్మ ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పేసి కృష్ణ అంటుండగా, సుజాత చెప్పింది కరెక్టే కదరా అని చెప్పేసి వేదవతి ముందు పెట్టిన తర్వాత స్వీకరించిన తర్వాత అన్నీ చేస్తుంది కదమ్మా అని చెప్పేసి కృష్ణ అంటుండగా, స్వీకరించడానికి అన్ని అర్హతలై ఉండాలి, జాతకం ఒకటే, కాకపోతే ఏనాడు ఏ పూజ చేసావని చెప్పేసి వేదవతి కన్నా అవని 1000 రెట్లు బెటర్, పల్లెటూరు జాతరలో అవని ప్రసాదం చేసిందని చెప్పేసి ప్రసాదరావు అంటూ ఏ అర్హత ఉందని ముక్కు పుడికి ఇవ్వాలని చెప్పేసి ప్రసాదరావు అంటూ ఉంటాడు. నువ్వు పూజ గదిలో పూజ చేసిన తర్వాతనే ఇది నీకు చెందుతుంది, అంతదాకా అమ్మవారి గదిలోనే ఉంటుంది అని చెప్పేసి అంటుండగా, అతే అని చెప్పేసి నిహారిక అంటుండగా, ఇంకేం మాట్లాడకు అని చెప్పేసి వేదవతి కోపంగా అమ్మవారి గదిలో ముక్కు పుడక పెడుతుంది వేదవతి. ఇక నిహారిక అవని వైపు కోపంగా చూస్తుంది కదా. సుజాత వెళ్తుండగా సుజాత వెనకాల అవని శ్రీకర్లు వస్తారు. థ్యాంక్స్ వదిన అని చెప్పేసి అంటుండగా, దేనికి అని చెప్పేసి సుజాత సరైన సమయంలో వచ్చి మంచి ట్విస్ట్ ఇచ్చినందుకు అని చెప్పేసి అంటుండగా చాటుగా వింటూ ఉంటారు నిహారిక. కృష్ణ అడ్డుకోవాలని చెప్పేసి అవని నేను చాలా ఆలోచించావు, సమయానికి వచ్చి అడ్డుకున్నావు, థ్యాంక్ యూ వదిన అని చెప్పేసి అంటుండగా కృష్ణ నిహారిక వింటూ థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు అవనికి. ఎందుకంటే అవని మొత్తం ప్లాన్ చేసింది నిన్న నైట్ నాకు ఫోన్లో చెప్పింది అని చెప్పేసి అంటుండగా నిహారిక కృష్ణ షాక్ అయిపోయి, ఇక వాళ్ళు అత్తయ్య మామయ్యను బ్లాక్మెయిల్ చేసి ముక్కు పుడక కాజేసుకుంటున్నా అని చెప్పేసి జరిగిందంతా చెప్పింది, అందుకనే ఇలా బుద్ధి చెప్పాను వాళ్ళకు అని చెప్పేసి సుజాత కంత్రిలకి కంత్రివి ముదిరివి అని చెప్పేసి అవన్నీ తిట్టుకుంటూ ఉంటాడు. ఎప్పటికీ నిహారికకు ముక్కు పుడక దక్కనివ్వకుండా చేయాలి, ఇక నుంచి సాగనివ్వలే అని చెప్పేసి సుజాత ఇప్పుడు ఎగిసి పడితే ఇక వామన అవతారంలో తొక్కి పడేస్తుందని చెప్పేసి సుజాత అవనిని అంటుండగా, ఇక ఎగిసి పడడం కాదు మేము తొక్కి పడేస్తామని చెప్పేసి నిహారిక అనుకుంటే, అలా చేయాలంటే మన దగ్గర ఐడియా ఉండాలి కదా, చెప్తాను రా అని చెప్పేసి నిహారిక పుడక దక్కనివ్వకుండా చేయాలని చెప్పేసి సుజాత అవని అనుకుంటూ ఉంటారు. ఈలోపు వెళ్ళిపోతుంది కదా. పెద్దరాజు వాళ్ళు సుజాత వచ్చిందంటే ఏదో ఒకటి జరుగుతుందని చెప్పేసి అనుకుంటుండగా నిహారిక అందరూ కలిసి బయటికి రండి అని చెప్పేసి ఈ విధంగా గట్టిగా అరుస్తూ, ఎన్ని ప్లాన్ చేసినా ఇక్కడ చిత్తైపోతుందిలే అని చెప్పేసి పేదరాజు అంటుండగా, ప్లాన్ చేసింది నేను కాదు అవని వాళ్ళ అక్క అని చెప్పేసి జరిగిందంతా చెప్పేసి ఇక ఒక్కసారిగా అందరు షాక్ అయిపోతారు కదా. అప్పుడు వసంత అక్క చెల్లెలు కలుపుకొని కూడగుడ్డు చేసినట్టుందని చెప్పేసి వసంత కావాలనే మీ అక్కను పిలిపించినట్టు తెలిసింది, నువ్వు ఇలా చేయడం కరెక్టేనవని అని చెప్పేసి వేదవతి అవనిని నిలదీస్తుంది. ముక్కు పుడక ఎట్టి పరిస్థితుల్లో నిహారికకు దక్కకూడదు అని చెప్పేసి అవని అంటుండగా, ఎందుకు దక్కకూడదు, ఆయన దక్కుతుంది, దక్కకుండా నేను చేస్తాను, ఎలా చేస్తావు చెప్పు అని చెప్పేసి పెద్దరాజు అంటుండగా నేరుగా రామపురం వెళ్ళి ఇక అత్తయ్య గారు వారసత్వం నిరూపించడానికి నేను నిజాన్ని బయట పెడతానని చెప్పేసి బెదిరిస్తుంది. అవైన ఒక్క కానీ ఉత్సవ నాడు కానీ పండగ ప్రసాదం ఇక చేయలేదని అందరి ముంగట నిరూపిస్తారు. ఇంట్లో దీపమే వెలిగించలేకపోతుంది, మీ బ్రతుకులో వెలుగు ఎట్లా నింపేస్తుందని మొత్తం చెప్పేస్తానని బెదిరిస్తూ ఉంటుంది. మాత్రం భయం బెదురు లేకుండా మీ ముంగట ఎలా మాట్లాడుతుంది చూడండి అని చెప్పేసి అంటుండగా, నిజాలే కదా అవని మాట్లాడదని చెప్పేసి శ్రీకర్ అంటాడు. నువ్వు ఎక్కువ చేయకురా నా కన్ని తిక్కరేగిందని చెప్పేసి గొడవ పడుతుండగా, అత్తయ్య ఆ రావణ కష్టాన్ని ఆపగలుగుతాం కానీ మన ఇంటి సమస్యను ఆపలేకపోతున్నాం, ఏదో ఒకటి తీర్చండి అని చెప్పేసి పెద్దరాజు అంటాడు.